Welcome to Rama's Commerce and Accounts. Today's unit, Introduction. Commerce involves A. Exchange of goods and services. B. Buying and selling of goods and services. C. Exchange between manufacturer and consumer. D. All of the above. Commerce involves exchange of goods and services. A. Commerce, exchange of goods and services, trade, buying and selling of goods and services. Exchange of goods and services within country called A. International trade. B. Domestic trade. C. Foreign trade. D. None of these. అంటే ఫస్ట్ మీనింగ్ కంట్రీలోనే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేస్తే ఏమంటాము అంటే డొమెస్టిక్ ట్రేడ్. కామర్స్ ఇంక్లూడ్స్ మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రీటైలర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ డి. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ డొమెస్టిక్ కంట్రీ టు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అంటే మీనింగ్ డొమెస్టిక్ కంట్రీ నుంచి వరల్డ్లో ఎక్కడైనా సరే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేస్తే ఏమంటాము అంటే ఆప్షన్ ఏ డొమెస్టిక్ ట్రేడ్, బి ఎక్స్పోర్ట్స్, సి ఇంపోర్ట్స్, డి బోత్ బి అండ్ సి. సో ఫస్ట్ మనకు డొమెస్టిక్ కంట్రీ ట్రేడింగ్ అండ్ అదర్ కంట్రీ ట్రేడింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. చూడండి, ఫస్ట్ ఇది డొమెస్టిక్ కంట్రీ అయితే డొమెస్టిక్ కంట్రీని హోమ్ కంట్రీ అని కూడా అంటాం. డొమెస్టిక్ కంట్రీ లోపలే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చేస్తే డొమెస్టిక్ ట్రేడ్ అంటాం. అలాగే మన హోమ్ కంట్రీ కాకుండా అదర్ కంట్రీస్ ఏవైనా అయ్యిండని, సో మనకు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది. మనం మన కంట్రీలోనే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేస్తే డొమెస్టిక్ ట్రేడ్ అంటాము. కానీ మన కంట్రీ నుంచి ఫ్రమ్, ఇక్కడ మనకు ఫ్రమ్ అంటున్నారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ డొమెస్టిక్ కంట్రీ, డొమెస్టిక్ కంట్రీ నుంచి టు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే అదర్ కంట్రీస్కి, మన కంట్రీ నుంచి మనం ఎక్కడైతే ఉంటున్నామో, మనం ఎక్కడైతే లివింగ్ చేస్తున్నామో, వేర్ వీఆర్ లివింగ్, సో అక్కడ నుంచి మనం అదర్ కంట్రీస్కి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేస్తే, అక్కడ నుంచి హోమ్ కంట్రీ నుంచి ఎక్స్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పోర్ట్స్. అదే కనుక అదర్ కంట్రీస్ నుంచి మనం డొమెస్టిక్ కంట్రీకి తెచ్చుకుంటే సరుకు ఇంపోర్ట్స్ అంటాం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ డొమెస్టిక్ కంట్రీ, హోమ్ కంట్రీ నుంచి టు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే అదర్ కంట్రీస్కి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి ఎక్స్పోర్ట్స్. ఎక్స్పాన్షన్ ఆఫ్ మార్కెట్ లీడ్స్ టు. మార్కెట్ ఎక్స్పాన్షన్ చేస్తే ఏంటి అసలు అంటే ఇంక్రీజ్ ఆఫ్ సేల్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇంక్రీజ్ ఆఫ్ ఇన్కమ్. ఎప్పుడైతే బిజినెస్ మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుందో అప్పుడు సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ ఇంక్రీజ్ అయితే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్. Commerce helps to reduce A. people income status, B. living standards, C. unemployment, D. job opportunities. కామర్స్ ఉండడం వల్ల మనకు ఏది మనకు తగ్గిపోతుంది అంటున్నారు. సో కామర్స్ అంటే బిజినెస్ లాగా,
ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో కామర్స్ ఉండడం వల్ల పీపుల్ ఇన్కమ్ స్టేటస్ రెడ్యూస్ అవ్వదు, తగ్గదు, పెరుగుతుంది. అలాగే లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెరుగుతుంది. జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతుంది. ఏది రెడ్యూస్ అవుతుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పటిదాకా ఏదైతే ఎంప్లాయబిలిటీ అనేది లేదో ఈ కామర్స్ అనేది ఉండడం వల్ల మోర్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే మోర్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూ ఉన్నాయో అప్పుడు మనకు అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగిత అనేది తగ్గిపోతుంది. జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది, రెడ్యూస్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. Balance of payments include A. Current account and real account. B. Capital account and current account. C. Capital account and real account. D. All of the above. Balance of payments includes capital account and current account. Option B is correct. WTO refers to A. Wealth Trade Organization. B. World Trade Organization. C. Wholesale Trade Office. D. World Trade Office. WTO full form World Trade Organization. Option B is correct. WTO replaced to. WTO కంటే ముందుగా మనకు ఏది ఉంది, ఏది రీప్లేస్ చేస్తూ WTO అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది అంటే ఆప్షన్ ఏ IMF, ఆప్షన్ బి GATT GATT, ఆప్షన్ సి BOP, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దీస్. WTO ఏది రీప్లేస్ చేస్తూ వచ్చింది అంటే ఆప్షన్ బి GATT GATT. ప్రైమరీ మోటివ్ ఆఫ్ కామర్స్. సో కామర్స్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఏ బయింగ్ అండ్ సెల్లింగ్, బి ప్రాఫిట్, సి సర్వీస్, డి బోత్ బి అండ్ సి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్, ప్రాఫిట్. Next, fill in the blanks. Government generate revenue from commerce through ట్యాక్స్ అండ్ టారిఫ్స్. గవర్నమెంట్కి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అంటే ట్యాక్స్ అండ్ టారిఫ్స్ వల్ల జనరేట్ అవుతుంది. The goods and services are manufactured in domestic country and sold to foreign countries called. సో ఇంతకు ముందే మనము ఒకసారి డిస్కస్ చేసాము. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ డొమెస్టిక్ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేసి అండ్ సోల్డ్ టు ఫారెన్ కంట్రీస్ అంటే అదర్ కంట్రీస్కి సేల్ చేస్తే ఏమంటాము అంటే ఎక్స్పోర్ట్స్ అని అంటాము. The difference between countries' total exports and imports is known as balance of trade. Balance of trade. WTO was officially established on. WTO ఎప్పుడు అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే 1 January 1995. Next question. The main aim of WTO is to reduce the trade barriers. WTO was replacing the. WTO ఏది రీప్లేస్ చేస్తూ వచ్చింది అంటే GATT. ఫుల్ ఫామ్ ఆఫ్ GATT General Agreement on Tariffs and Trade.
పాలసీ మెజర్స్ అడాప్టెడ్ బై ఎ కంట్రీ రిలేటింగ్ టు ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈజ్ నోన్ యాజ్. సో ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటప్పుడు కానీ లేదా ఇంపోర్ట్స్ చేసేటప్పుడు కానీ పాలసీ మెజర్స్ అనేవి అడాప్ట్ చేస్తాము, అంటే ఇంప్లిమెంట్ చేస్తాము. అవి ఏ పాలసీ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే ఎగ్జిమ్ పాలసీ. నెక్స్ట్ వన్, ట్రేడ్ పాలసీ ఈజ్ అనౌన్స్డ్ బై. ట్రేడ్ పాలసీని ఎవరు అనౌన్స్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. The main objective of import duty is to raise income for government and also. ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ ఛార్జెస్ అనేవి కండక్ట్ చేయడానికి, ఇంపోర్ట్ ఛార్జెస్ ఇంపోజ్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వన్ ఈజ్ రైజ్ ఇన్కమ్ ఫర్ గవర్నమెంట్కి ఇన్కమ్ రైజ్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ and the other main objective is restrict imports. అంటే ఎప్పుడైతే ఇంపోర్ట్ ట్యాక్స్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తామో అప్పుడు ఇంపోర్ట్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంది. అందుకోసం ఇంపోర్ట్ డ్యూటీ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ పైన, గూడ్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. మెయిన్ రీజన్ ఒకటి ఇన్కమ్ రేస్ చేయడానికి, ఇంకొకటి ఇంపోర్ట్స్ని రిస్ట్రిక్ట్ చేయడానికి అంటే తగ్గించడానికి. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్. అక్విజిషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీ కాల్డ్ యాజ్ ఎక్స్పోర్ట్స్. అక్విజిషన్ అంటే పర్చేజ్, గెట్టింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ నుంచి మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ తెచ్చుకుంటే వాటిని ఎక్స్పోర్ట్స్ అంటాము అంటున్నారు. కాదు, ఫారిన్ కంట్రీస్ నుంచి సరుకు మనము తెచ్చుకుంటే ఇంపోర్ట్స్. సో ఆప్షన్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఇంక్లూడెడ్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నా ఎక్స్పోర్ట్ చేసుకున్నా సరే గూడ్స్ అనేవి విజిబుల్గా ఉంటాయి అండ్ ఇన్విజిబుల్గా కూడా ఉంటాయి. అంటే విజిబుల్ గూడ్స్ అండ్ ఇన్విజిబుల్ గూడ్స్ ఉంటాయి అని అంటున్నాము. కాదు, ఇక్కడ గూడ్స్ అని అంటున్నాం. సో గూడ్స్ ఆల్వేస్ విజిబుల్, ఇన్విజిబుల్ కాదు. సో ఆప్షన్ ఈజ్ ఫాల్స్. బిల్ ఆఫ్ లాడింగ్ సప్లైడ్ టు ఎక్స్పోర్టర్ కంపెనీ దట్ ఈజ్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ టు ది డెస్టినేషన్. అంటే మీనింగ్ ఏంటి అంటే బిల్ ఆఫ్ లాడింగ్ అనేది ఒక డాక్యుమెంట్. ఇందులో మనం ఏ గూడ్స్ ఎంత క్వాంటిటీకి ఎంత ప్రైస్కి సప్లై చేస్తున్నాము అనేది ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. సో ఇది ఎవరికి సప్లై చేస్తున్నామంటే ఎక్స్పోర్టర్ కంపెనీకి. సో ఎవరైతే సరుకు పంపిస్తున్నారో ఎవరికైతే సరుకు పంపిస్తున్నారో వాళ్ళకి అసలు మనము ఎంత సరుకు పంపిస్తున్నాము, ఎంత క్వాంటిటీ పంపిస్తున్నాము, ప్రైస్ ఎంత, ఫుల్ డీటెయిల్స్ అనేవి పంపించాలి. ఎవరికి అంటే ఎక్స్పోర్టర్ కంపెనీకి. అప్పుడు అక్కడ సరుకు డిస్పాచ్ చేసేటప్పుడు ఎంత సరుకు అయితే ఫార్వర్డ్ చేస్తున్నామో అంత ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఎంత ఆర్డర్ చేశారో అంత సరుకు రీచ్ అయ్యిందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ బిల్ ఆఫ్ లాడింగ్ అంటే డాక్యుమెంట్ ఎక్స్పోర్టర్ కంపెనీకి సప్లై చేస్తున్నాము అంటే ఎక్స్పోర్టర్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తున్నాము అని అంటున్నాము. సో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇట్ ఈజ్ ట్రూ. ఎక్స్పోర్టర్ కంపెనీకి బిల్ ఆఫ్ లాడింగ్ డాక్యుమెంట్ కంపల్సరీగా పంపిస్తాము. ఎందుకంటే క్వాంటిటీ అండ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ టు బీ నోన్ బై ది ఎక్స్పోర్టర్ కంపెనీ. నెక్స్ట్, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూడ్ బై ఎ బ్యాంక్ అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది ఇంపోర్టర్. అంటే ఇక్కడ ఏదైతే బిల్ ఆఫ్ లాడింగ్ మనము ఎలా అయితే తీసుకొని క్వాంటిటీ అండ్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ అనేవి మనము క్రాస్ చెక్ చేస్తున్నామో అలాగే ఇంపోర్టర్
గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్టర్కి ఎవరైతే మనకు సరుకుని ఇంపోర్ట్ చేసినారో, మనకి ఎవరైతే సరుకు సప్లై చేసినారో వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. అలా అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ని ఇంపోర్టరు బ్యాంక్లో సబ్మిట్ చేసి మనీ కలెక్ట్ చేసుకుంటాడు. సో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూడ్ బై ఎ బ్యాంక్ అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ ఇంపోర్టర్. ఇంపోర్టర్ రిక్వెస్ట్ పైన లెటర్ ఆఫ్ క్రెడిట్ బ్యాంక్ ఇష్యూ చేస్తుంది మనీ కలెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్. మనీ కలెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్. సో ఇట్ ఈజ్ ట్రూ. బిల్ ఆఫ్ లాడింగ్ ఇష్యూడ్ బై షిప్పింగ్ కంపెనీ. బిల్ ఆఫ్ లాడింగ్ ఎవరు ఇష్యూ చేస్తారు అంటే షిప్పింగ్ కంపెనీ అంటున్నాం. కరెక్ట్. ఎవరైతే మనకు సరుకు సప్లై చేస్తున్నారో వాళ్ళు సరుకుతో పాటు మన ప్రోడక్ట్ యొక్క ప్రైస్, క్వాంటిటీ మెన్షన్ చేస్తూ షిప్మెంట్ వాళ్ళకు ఇస్తే షిప్మెంట్ వాళ్ళు ఎక్కడైతే సరుకుని డిస్పాచ్ చేస్తారో అక్కడ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇక్కడ బిల్ ఆఫ్ లాడింగ్ ఎవరు ఇస్తున్నారు అంటే షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. ట్రూ. ఐఈసి నంబర్ విచ్ హ్యాస్ 10 digits. ఐఈసి 10 digits నంబర్ ఉంటుంది అంటున్నాం. ఎస్, ఇట్ ఈజ్ ట్రూ. ఐఈసి అంటే ఏమి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నంబర్. అంటే మనం సరుకు ఇంపోర్ట్ చేసుకున్నా ఎక్స్పోర్ట్ చేసుకున్నా మన పాన్ నంబర్ లాగా, ఆధార్ నంబర్ లాగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నంబర్ కూడా ఉంటుంది. అది 10 digits ఉంటుంది. ఇట్ ఈజ్ ట్రూ. ఇది ఎవరు ఇష్యూ చేస్తారు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు మనకు ఇష్యూ చేస్తారు. ఎవరైతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళకి. ఎక్స్పోర్టర్ హ్యాస్ టు రిజిస్టర్ విత్ DGFT అథారిటీస్. ఎక్స్పోర్టరు సరుకుని ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి అంటున్నాము. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇట్ ఈజ్ ట్రూ. ఎక్స్పోర్టర్ అయినా ఇంపోర్టర్ అయినా ఇద్దరు కూడా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి 10 digit ఐఈసి నంబర్ అనేది ఇష్యూ చేయబడి ఉంటుంది. సో ఈ నంబర్తోనే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. నెక్స్ట్, ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ WTO ఈజ్ అపాయింటెడ్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 4 years. సో DGFT డైరెక్టర్ జనరల్ ఆఫ్ WTO అతని యొక్క పీరియడ్ ఆఫ్ వర్కింగ్ ఎంత అంటే 4 years అంటున్నారు. సో ఇట్ ఈజ్ ట్రూ. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఈజ్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కామర్స్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కామర్స్లో ఒక పార్ట్ అని అంటున్నాము. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎస్, ఇట్ ఈజ్ ట్రూ. క్రాస్ బార్డర్ కామర్స్ రిక్వైరింగ్ కాంప్లియన్స్ విత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రెగ్యులేషన్స్ అండ్ అగ్రిమెంట్స్. క్రాస్ బార్డర్ కామర్స్ చేయాలి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి చేయాలి క్రాస్ బార్డర్లో. అంటే ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీస్ అన్నప్పుడు ఆ కంట్రీస్ యొక్క ట్రేడ్ రెగ్యులేషన్స్, అగ్రిమెంట్స్ ఫాలో అవ్వాలి అంటున్నాము. ఎస్, ఇట్ ఈజ్ ట్రూ. కంపల్సరీ వీ షుడ్ హ్యావ్ టు ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అగ్రిమెంట్స్ ఆఫ్ క్రాస్ బార్డర్ కామర్స్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1995. ఆప్షన్ బి. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ GATT ఇయర్ 1947. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ 1982. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అంటున్నాము. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఉంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ ఉంది, ఎగ్జిమ్ బ్యాంక్, ఎగ్జిమ్ పాలసీ ఉంది. సో ఎగ్జిమ్ బ్యాంక్ ఇయర్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1982 అయితే ఎగ్జిమ్ పాలసీ ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయ్యింది 1992. ఎగ్జిమ్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1982 అయితే ఎగ్జిమ్ పాలసీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఆన్ 1992. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1944. సో ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.